మా ఇల్లు స్వాధీనం చేసుకోవాలని మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసిన వారిపై చర్యలు తీసుకోండి. బోరున విలపిస్తున్న బాధితురాలు వాసంశెట్టి లక్ష్మి. వివరాల్లోకి వెళ్తే కాకినాడ గాంధీనగర్ రమ్య హాస్పిటల్లో ముందు వీధిలో 1995వ సంవత్సరంలో ఆనాటి ఎమ్మెల్యే ముత్తా గోపాలకృష్ణ వాసంశెట్టి లక్ష్మికి 80 గజాల పట్టా భూమిని ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వడం జరిగింది. అయితే కాయకష్టం చేసుకుని భర్త వదిలేయడంతో 2 పిల్లలతో తాటాకింటిలో నివాసం ఉంటూ కొంత డబ్బులు చేర్చుకుని ఇల్లు నిర్మించుకుంది. అయితే లంకే దేవిక అనే మహిళ దగ్గర పిల్లల ఆరోగ్యం బాలేనందున 4 లక్షల రూపాయలు తీసుకుంది. డబ్బును చెల్లించిన వాసంశెట్టి లక్ష్మి దగ్గర సంతకాలు తీసుకుని ఆమెకు తెలియకుండా జీపీ చేయించి ఇల్లు మాదే అనడంతో 2012లో కోర్టును ఆశ్రయించడంతో 2019వ సంవత్సరంలో కోర్టు పట్టా భూమిని అమ్మకాలు చెల్లవంటూ తీర్పు ఇచ్చింది. అయితే జీపీని క్యాన్సిల్ చేసుకోలేకపోవడంతో బొమ్మదేవర వీరబాబు, జిఎన్ రెడ్డి, ఆకుల బాలరాజులు వారి మంది మార్బలంతో తరచూ వచ్చి ఇబ్బందులకు గురిచేసి కొట్టడం జరుగుతుందని, దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. మాకు న్యాయం చేయాలని, వారి వద్ద నుండి ప్రాణహాని ఉందని బాధితురాలు వాసంశెట్టి లక్ష్మి కుమారుడు సూర్య దుర్గా గణేష్ తెలియజేశారు. నా పేరు వాసంశెట్టి లక్ష్మి అండి. నాది ఇలా గాంధీనగరాన్ని ముత్తా గోపాలకృష్ణ గారు నాకు పట్టా ఇచ్చారండి. అందులో చిన్న తాటకిల్లు వేసుకున్నాక తర్వాత నేను చిన్న అప్పులు చేసుకుని డాబా కట్టుకున్నాను. నాకు నా భర్త వేరే పెళ్లి చేసుకున్నాడు. 30 సంవత్సరాలు అవుతుంది. నా భర్తకి నాకు సంబంధం లేదు. నాకు 2 చిన్నపిల్లలు. కానీ నేను ఒక ఆవిడ దగ్గర కూలి పని చేసుకునేదాన్ని. ఆవిడ లంకే దేవకి ఆవిడ పేరు. ఆవిడ దగ్గర సేల్ చేసేదానండి. 10 మంది ఆడవాళ్ళని కలిసి సేల్ చేసేవాళ్ళు. అప్పుడు సేల్ చేసేవాళ్ళు. కొంచెం నాకు డబ్బు ఆరోగ్య నిమిత్తం, పిల్లలకి ఆరోగ్య నిమిత్తం నేను కొంచెం డబ్బులు అడిగానండి. అప్పు చేశాను. అది తనఖా చేసుకున్నారు. తనఖా క్యాన్సిల్ చేసేసి మళ్ళీ అది వాళ్ళు పవర్ అప్ కింద చేసుకున్నారు. నాకు చదువు లేదు. నాకు సంతకం పెట్టడం వరకు వచ్చి చదువు లేదు. నన్ను ఎలాగ అన్ని విధాలుగా నన్ను లంకే దేవకి, జిఎన్ రెడ్డి, ఈ బొమ్మదేవర వీరబాబు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారండి. ఇప్పుడు కొత్తగా మేము వాళ్ళు కోర్టులో వేసుకున్నారండి కేసు 2012లో. నేను కోర్టుకు అటెండ్ అయ్యానండి. 2019లో ఇది పట్టాభూమి, ఇది ఎవరికి చెందదు అని చెప్పి కేసు కొట్టేశారండి 2019లో. కానీ నాకు వెళ్ళి రిజిస్టర్ ఆఫీస్లో ఇది క్యాన్సిల్ చేసుకోవాలని నాకు తెలియదండి. తెలియక నేను మామూలు మాదే కదా, మేమే కదా నెగ్గామన్నట్టుగానే ఉండిపోయాను. ఉండిపోతే ఈ ఒక 6 నెలల నుంచి ఒక బొమ్మదేవర వీరబాబు ఇలాగా ఒక దొంగ డాక్యుమెంట్స్ పుట్టించుకొని వచ్చి, ఈ ముగ్గురు కలిసి దొంగ డాక్యుమెంట్ పుట్టించుకొని వచ్చి నన్ను చాలా హింసలు పెడుతున్నాడు. అవికి జిఎన్ రెడ్డి, బొమ్మదేవర వీరబాబు వీళ్ళు ముగ్గురు కూడా పలుకున్నారు. ఇప్పుడు ఎవరైతే బొమ్మదేవర వీరబాబు ఉన్నాడో ఈ ఆకులు బాలాజీ అన్న అతన్ని ఇలా 3 తపాలుగా 3 గ్రూపులను తీసుకొచ్చాడండి. మా సంసారం అంతా నాశనం చేశారు. మా ఇంట్లో కొంచెం బంగారం అని డబ్బు అని కూడా అట్టుపోయారు. అది మేము అలాగా పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మాకు ఎక్కడ వెళ్ళి చెప్పడమే వరకే కానీ మాకు ఏది న్యాయం జరగలేదండి. ఇప్పుడు వరకు ఇది 3వ నెల అండి మాకు ఈ ఒత్తిడి జరగడం. ఈ ఒత్తిడి ఎలా జరుగుతూనే ఉందండి. ఈవేళ మళ్ళీ మేము స్టేషన్ కంప్లైంట్ ఇచ్చుకున్నాం, అన్నీ చేసాం, కేసు వేసుకున్నామండి. మళ్ళీ మేము కేసుకు కూడా అతను అటెండ్ అవుతున్నాడు. ఈ ముగ్గురు కాగితాలు అందుకున్నారు. అయినా సరే రౌడీ విజయం చేస్తూ నేను ఏటో చీపెంతానని నన్ను భయపడుతున్నాడు. నేను ఒంటరి మహిళనండి. నాకు మా పిల్లలు చూస్తే చిన్నపిల్లలు కూలి పని చేసుకుంటారు సార్. ఇప్పుడు ఇలాగ అప్పుడే ఇది 4వ తపాలండి. ఇలాగ 50 మందిని తీసుకొచ్చి నా సంసారం అంతా ఈ పనులు చేసి చితగొట్టేసి అన్ని చేసాడు. నేను అలాగే వెళ్తున్నానండి. అంతమాల వెళ్ళి స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకుంటున్నాం. ఈవేళ దౌర్జన్యంగా మళ్ళీ వచ్చి మా గేట్లే పాల్గొట్టేసి ఈవేళ మళ్ళీ ఒక 50 మందిని ఈ వీరబాబు, బొమ్మదేవర వీరబాబు అయితే ఎవరైతే ఉన్నారో అతను ఈ ఆకులు బాలాజీని తీసుకొచ్చి నన్ను చాలా బాధ పెట్టేస్తున్నాడండి. నేను తట్టుకోలేకపోతున్నాను. నాకు ఏ టయానికి ఇంకా నాకైతే బ్రతకాలని లేదండి. ఎందుకంటే నా ఎవరు పట్టించుకుంటలేదు. మేము చాలా దిక్కులు తిరిగాం, మాకు ఎవరు న్యాయం జరగట్లేదు. అంతేగాని ఇంకా నాకు సావే, ఇంకా మా తల్లి ముగ్గురు చచ్చిపోదామని అనుకుంటున్నాం. ఎందుకంటే మాకు ఎవరు సాయలేదు, చూస్తున్నారు. మేము ఇలాగే ప్రభుత్వాలకు అన్నిటికీ చేసాం, అయినా మాకు న్యాయం జరగలేదు. ఇలా ట్రిప్కి 50 మందిని రౌడీ విజయం చేసుకొచ్చేస్తున్నారు. ఈవేళ మళ్ళీ వచ్చి తలుపులై బదలగొట్టి మమ్మల్ని చాలా బేబొచ్చి రాడ్లు కత్తులతో వచ్చి నన్ను చంపేస్తానంటున్నాడు, నన్ను ఉంచనంటున్నాడు. బొమ్మదేవర వీరబాబు ఇలాగ చెప్తున్నాడు. ఇప్పుడు ఈ కొత్తగా ఈ ఆకులు బాలాజీ అన్నవాడు వచ్చి కుర్రోళ్ళని ఒక 30 మందిని ఆడవాళ్ళని తీసుకొచ్చి ఈవేళ మళ్ళీ దౌర్జన్యం చేశారు సార్. నాకు న్యాయం జరపాలి సార్, లేదంటే ఇంకా మా తల్లి ముగ్గురు చచ్చిపోతాం సార్. మాకు దిక్కు లేదండి సార్. అసలు మీరు న్యాయం చేయలేదు, పట్టాభూమి సార్. అందరికీ నమస్కారం అండి. నా పేరు సూర్య దుర్గా గణేష్ అండి. మాకు 1995లో ముత్తా గోపాలకృష్ణ గారి హయాంలో మాకు మా అమ్మగారి పేరు మీద 80 గజాలు పట్టా ఇచ్చారండి. ఆ పట్టాలోనే మేము ఇల్లు కట్టుకున్నాం. అయితే మాకు హెల్త్ బాగోక, మా పరిస్థితి బాగోక మా అమ్మగారు ఒక లంకే దేవకి అనే ఆమె దగ్గర అప్పు చేశారండి. 4 లక్షలు అప్పు చేసాము. ఆ అప్పు తీర్చేసామండి.
తీర్చేగా మా అమ్మకి చదువులేనితనం చూసి మా అమ్మ చేత సంతకాలు పెట్టించుకుని అది జీపీ కన్వర్ట్ చేసుకుని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారండి. అయితే వీళ్ళు ఇలా మోసం చేశారనేసి మేము కోర్టుని ఆశ్రయించామండి. కోర్టులోని 2012 నుంచి 2019 వరకు కేసు నడిచి 2019లో ఇది పట్టా భూమి, ఇందులోని అమ్మడానికి కానీ కొనడానికి కానీ ఎవరో అర్హులు కాదు అనేసి కోర్టు వారు తీర్పిచ్చారండి. అయితే మేము నెగ్గేసాం కదా అనేసి 2019లో అది జీపీని క్యాన్సిల్ చేసుకోవాలన్న విషయం మాకు తెలియక మేము అలా ఉండిపోయాం సార్. అయితే ఇప్పుడు ప్రజెంట్ బొమ్మదేవర వీరబాబు అన్న వ్యక్తి, జిమ్మి వీరబాబు, జిఎన్ రెడ్డి దగ్గర నేను కొనుక్కున్నాను అనేసి మా మీద దాడి చేస్తున్నాడండి. 4 టపాలుగా ఇప్పటికి మా మీద రౌడీ బ్యాచ్లతో దౌర్జన్యం చేస్తున్నాడు సార్. ఇప్పుడు కొత్తగా ఆకుల బాలరాజు అనే రౌడీ షీటర్ని ఇందులో దింపి మమ్మల్ని కొడుతూ మా ఇంట్లో సంసారం అన్నీ నాశనం చేస్తూ ప్రతి ట్రిప్కి 50 మనుషులు ఎస్సీ వాళ్ళు అనేసి వస్తున్నారండి. వచ్చి ఇల్లు మాకు లీజుకి ఇచ్చేసారు, మీరు ఇందులో ఉండడానికి వీలు లేదు అని మా సామాన్లన్నీ బయటపడిచేసి మమ్మల్ని కొట్టడం చేస్తున్నారు. మేము అస్తమానికి ఆ పోలీస్ స్టేషన్కి, డిఎస్పీ ఆఫీస్కి, ఎస్పీ ఆఫీస్ గారికి అందరి దగ్గరికి తిరుగుతున్నాం సార్. మాకు ఎక్కడ న్యాయం జరగట్లేదండి. మాకు ఈ ప్రభుత్వం ఏదైనా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్.